ముగ్గుల పండగకు వచ్చే సినిమాల ప్రచార పర్వం నిదానంగా వేడెక్కుతోంది. అయితే కొన్ని సినిమాలకు సంబంధించి ఎలాంటి హడావుడి కనిపించకపోవడంతో అవి రావేమోననే సందేహాన్ని సినీ జనం వ్యక్తం చేస్తున్నారు. విక్టరీ వెంకటేష్ సైంధవ్ క్రిస్మస్ కానుకగా రావాల్సింది. అది జనవరి 13కి వాయిదా పడింది. దాంతో కొద్ది కాలం క్రితమే దాని పబ్లిసిటీ మొదలెట్టేశారు. అలానే ఎట్టి పరిస్థితుల్లో తమ గుంటూరు కారంని సంక్రాంతి బరిలో దించుతామని మహేష్ బాబు టీం చెప్తోంది. లిరికల్ వీడియోస్ను రిలీజ్ చేస్తోంది. నాగార్జున సైతం యంగ్ హీరోలు అల్లరి నరేష్, రాజ్ తరుణ్తో కలిసి నా సామిరంగా అంటూ సంక్రాంతికి సందడి చేయబోతున్నాడు. తేజ సజ్జా హనుమాన్ మూవీ కూడా పండక్కే వస్తోంది. మాస్ మహారాజా రవితేజ ఈగిల్ ప్రచారము వేడెక్కుతోంది. అయితే విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మాత్రం వాయిదా పడుతుందనే పుకార్లు బాగానే షికారు చేస్తున్నాయి. సంక్రాంతికి వస్తున్న స్ట్రైట్ తెలుగు మూవీస్ కథ ఎలా ఉంటే తమిళ చిత్రాల కథ మరోలా ఉంది. ధనుష్ నటిస్తున్న కెప్టెన్ మిల్లర్ డిసెంబర్ 15న విడుదల కావాల్సి ఉండగా సంక్రాంతికి వస్తోంది. దీపావళికి రావాల్సిన శివకార్తికేయన్ అయలాన్ మూవీ సైతం పొంగల్ బరిలోనే దిగుతోంది. దీంతోపాటు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్న లాల్ సలాం కూడా సంక్రాంతికే వస్తుందని మొదట ప్రకటించారు. ఇందులో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటించగా రజనీకాంత్ మొయిద్దీన్ అనే ముంబైకి చెందిన అండర్ వరల్డ్ డాన్గా కనిపించబోతున్నాడు. ఇప్పుడు ఈ సినిమా విడుదల వాయిదా పడుతోందన్నది కోలీవుడ్ సమాచారం. జనవరి 26వ తేదీకి మూవీని పోస్ట్పోన్ చేస్తున్నారని తెలుస్తోంది. అలానే సి సుందర్ అరణ్మయి 4 మూవీ కూడా పొంగల్కు వస్తుందని అన్నారు. కానీ వచ్చే ఛాన్సు కనిపించడం లేదు. అలానే హిందీ చిత్రం రుస్లాన్ కూడా తెలుగులో సంక్రాంతికి వస్తుందనే మాట వినిపించింది. అయితే తెలుగు స్ట్రైట్ సినిమాలే 5 ఉండడంతో డబ్బింగ్ వర్షన్స్ అన్నీ ఓ వారం లేటుగా రిలీజ్ అయ్యే ఆస్కారముంది.